నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ ఏజ్లో కూడా హ్యాట్రిక్ హిట్లతోని కుర్ర హీరోలకే ఛాలెంజ్ విసురుతున్నటువంటి బాలకృష్ణ అయితే 109 ఎన్బీకే 109తోని సాగుతున్నటువంటి ఒక వర్కింగ్ టైటిల్ ఏదైతే ఉందో ఈరోజు గ్లిమ్స్ అయితే వచ్చేసింది. అయితే గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి ఎన్బీకే 109 అనేటువంటి టైటిల్తో వర్కింగ్ టైటిల్ నడుస్తుంది. ఎప్పుడెప్పుడా అనుకుంటుంది కాస్త ఈరోజు టైటిల్ మాత్రం రిలీజ్ చేస్తారు అనుకుంది కాస్త గ్లిమ్స్ రిలీజ్ అయిపోయింది. అయితే బాలకృష్ణ గారు ఇంత ఫాస్ట్గా చేయడం కానీ లేదా గ్లిమ్స్ గురించి మీరేం చెప్తారు? అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి శివరాత్రికి గ్లిమ్స్ విడుదల చేస్తారని. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దో ఐడియా లేదు ఎవరికి. ఎంత షూటింగ్ అయింది, ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏమీ ఎవరికి తెలియదు. వాళ్ళు సడన్గా నిన్న సర్ప్రైజ్ ఇస్తున్నట్టుగా శివరాత్రికి గ్లిమ్స్ ప్లస్ టైటిల్ కూడా వస్తుందని అనుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారు, ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తామన్నారు కానీ టైటిల్ అని వాళ్ళు చెప్పలేదు. ఫ్యాన్స్ అయితే టైటిల్ కూడా వస్తుంది అనుకుని ఫ్యాన్స్ రకరకాల టైటిల్స్ దుర్యోధన అని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో. అయితే 5 గంటల 32 నిమిషాలకి వాళ్ళు టైం కూడా చెప్పలేదు. టైం కూడా ఇంత ముందే వచ్చింది. 8 గంటలకు రిలీజ్ చేస్తారు. 5 గంటల 32 నిమిషాలకి ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే బాలయ్య బాబు పక్కా మాస్ మసాలా మూవీ అనేది మనకి గ్లిమ్స్ చూస్తే అర్థమైపోయింది. అయితే మొత్తానికి గ్లిమ్స్ చూస్తుంటే అసలుకి ఆ లుక్స్ కావచ్చు, అక్కడ ఫైర్ ఏదైతే జరుగుతుందో ఒక ఊర్లో, అక్కడి నుంచి మన యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఒక బాక్స్ తీయడం, ఆ బాక్స్లో మ్యాన్షన్ హౌస్తో పాటు ఆయుధాలు, వెపన్స్ కానీ ఇక్కడ దాకా చూస్తే మీకు ఏమనిపించింది? బాలయ్య బాబు అంటేనే మ్యాన్షన్ హౌస్. మరి ఆయన అక్కడి నుంచి ఆయుధాలు తీయంగానే వాళ్ళు అంటారు ప్రత్యర్థులు, ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అని. అది వార్ కాదు, అంటే నక్కల్ని వేటాడటానికి సింహం వేటాడితే వేటాడబడుతుంది కానీ నాకు వార్ డిక్లేర్ చేయదు, నక్కల్ని వేటాడటమే కదా అనే డైలాగు అనేది పవర్ఫుల్ డైలాగే. అదే ఆ డైలాగ్లో కూడా బాలకృష్ణ గారి డైలాగ్ చాలా వార్ డిక్లేర్ చేయడం కాదు, నక్కలపైన సింహం చేయడం వారు కదరా లఫుట్ అంటూ ఆయన మాస్ ఎమోషన్ మనం చూసాం. సో దాన్ని చూస్తే మీకు ఆ డైలాగ్తో ఎలా అనిపించింది? అదే బాలయ్య బాబు నోట ఏ డైలాగ్ పలికినా అది పేలుతుంది. ఆ లఫూట్ అంటూ ఆయన పలికే డైలాగు, అది హంటింగ్ అని చెప్తూ ఆయన పలికే డైలాగ్లోనే ఒక పవర్ ఉంది. అంటే బాలయ్య ఫ్యాన్స్ కోరుకునేలాగానే కొల్లి బాబీ సినిమా చేసేనే అర్థమవుతుంది. అలాగే దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగా కుదిరినాయి. అయితే ఈ సినిమాలో ఏమైనా సరే రాజకీయానికి సంబంధించి కానీ పొలిటికల్ పంచెస్ ఉండే అవకాశం ఉందంటారా? అందరూ పొలిటికల్ పంచెస్ ఉంటాయి అన్నారు కానీ మరి చూస్తే మనకి ఏంటంటే ఇది ఒక యాక్షన్ మూవీగా అనిపిస్తుంది. పైగా బాలయ్య బాబుది ఒక పోలీస్ గెటప్ అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఇది 3 కాలాల్లో జరిగే కథ, 3 గెటప్లు అనే వార్తలు వచ్చినాయి. అలాగే దుల్కర్ సల్మాన్ ఉంటాడు, చాందిని చౌదరి ఉంటుంది, వాళ్ళు యంగ్ పేరుగా కనిపిస్తారని చెప్పి అది వార్తలు వచ్చినాయి. అలాగే బాబీ డియోలు విలన్ అని సంబంధించిన అని కూడా వచ్చినాయి. ఎక్కడ ఇవేవి గ్లిమ్స్ అంటే సాధారణంగా బాలయ్య ఎలా ఉంటాడు అని చెప్పడమే కాబట్టి బాలయ్య లుక్ వరకే దీంట్లో రివీల్ అయింది. లుక్ కూడా పక్క మాస్ అపీల్ ఉండేలాగానే డిజైన్ చేశాడు డైరెక్టర్ బాబీ. అయితే గ్లిమ్స్ ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి ఎలక్షన్స్ లోపల ఎన్బీకే 109 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? నేను అనుకోవటం రిలీజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంక పెండింగ్ షూటింగ్ కూడా ఉంటుంది. ఎన్నికల లోపు రిలీజ్ అయ్యేటైతే పొలిటికల్ డైలాగ్స్ అయితే ఉంటాయి, కానీ అవకాశమే లేదు నేను అనుకోవటం. ఒకవేళ అంత ఫాస్ట్గా సినిమా చేశారా అంటే అది ఆశ్చర్యమే. ఎందుకంటే అంత ఫాస్ట్గా సినిమా అవడానికి ఈ రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఎన్నికల లోపు ఏమన్నా టీజర్ లాంటివి ఏమైనా రిలీజ్ చేస్తారో చేస్తే, అంతకు మించి ఇంకేమీ రాదు. సినిమా రిలీజ్ అయితే నాకు తెలిసి చేస్తే దసరాకి చేయాలి. దసరా కన్నా ముందే రిలీజ్ చేశారంటే మాత్రం బాబీని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా మూవీని డైరెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న రోజుల్లో అసాధ్యమని నేను అనుకుంటున్నాను. అంటే మొత్తానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి, అటు పక్కన బాలకృష్ణ సినిమా అనగానే ప్రజల్లో ఒక ఆసక్తికరంగా ఉంటుంది. సో ఇది ఒకవేళ రిలీజ్ ఇప్పుడు కాకపోతే ఖచ్చితంగా ట్రైలర్ మాత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వదు. ఏమైనా టీజర్ ఏమైనా చేస్తే చేయొచ్చాము కానీ ఎన్నికల లోపు, ఎందుకంటే ఫ్యాన్స్లో ఒక ఉత్తేజం కలగాలి కాబట్టి టీజర్ వరకు అవకాశం ఉంటుంది కానీ ట్రైలర్ రిలీజ్ అవ్వదు నేను అనుకోవటం అయితే. అంటే జూన్ 10ని బాలయ్య బాబు బర్త్డే అనుకుంటా, జూన్ 10. బహుశా ఆ టైంకి ఏమన్నా ట్రైలర్ లాంటివి వచ్చితే రావచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మొత్తానికి గ్లిమ్స్ మాత్రం నిజంగా అదరగొట్టేశాడు బాలకృష్ణ. అయితే నటసింహం ఒకసారి జూలు వదిల్చినట్టు కనిపిస్తుంది, ఏమంటారు? ఖచ్చితంగా అనుకోవచ్చు. బాలయ్య బాబు మళ్ళీ విజృంభించినట్టుగానే ఉన్నాయి. వరుస పెట్టి హిట్లు వస్తున్నాయి కాబట్టి 3 హిట్లు వచ్చినాయి కాబట్టి 4వ హిట్గా
మనం లెక్క వేసుకోవచ్చు. అయితే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్. సో అఖండ రేంజ్లో ఒక రేంజ్ మ్యూజిక్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ తమన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది దొరుకుతుంది అనుకోవచ్చు. అంటే మనం టీజర్ చూడంగానే చెప్పడం కష్టం. ఏదో అన్నం ఉడికింది లేదో ఒక మెతుకు చూసి చెప్పొచ్చు అంటాం, కానీ మన టీజర్లోనే సినిమా అంతా మనం ఊహించడం కూడా కష్టమే. ఏదేమైనా ఆ బాలయ్య నాడి తమనికి తెలుసు కాబట్టి ఆ బాలయ్య తగ్గట్టుగానే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. సో చూద్దాం సార్, మొత్తానికి 109 దూసుకెళ్తుంది. అక్కడ వ్యూస్ పరంగా కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్.